సైబర్ నేరాల పట్ల బ్యాంకింగ్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గేదెల బలరాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్షాప్ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి అశోక్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ బలరాం మాట్లాడారు. క్యాష్ టు క్యాష్ ఏంటంటే చాలా తక్కువ అన్అఫీషియల్, బట్ బ్యాంకింగ్ ఏంటంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగేది ఏంటంటే అఫీషియల్గా జరిగేది కూడా బ్యాంకింగ్. ఓకే అంటే థ్యాంక్ యూ దగ్గర ఉన్న డబ్బులు అనేది తిరిగి వాళ్ళు తీసుకోవడానికి మనకి ఆస్తి చూపిస్తారంటే అంటే కాల్స్. అలాగే బ్యాంకింగ్ పరంగా చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఒకటి సొంత లేడీస్ ఉంది, అంతమంది ఉండాలని నాకు ఐడియా లేదు. పొందూరు మనం ఏంటంటే ఎఫ్ఎల్సి టీమ్ ఇక్కడ మనకి ఏంటంటే ఫైనాన్షియల్లీ లిటరల్లీ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసుకుంటారు. ఇది ఎన్జిఓ ఆర్బీఐ వాళ్ళు అరేంజ్ చేసిన టీం అండి. వీళ్ళు ఎవరి విలేజెస్ కూడా విజిట్ చేసి వాళ్ళకి ఏంటంటే పబ్లిక్కి ఫైనాన్షియల్గా మనం ఎలా సేవ్ చేయాలి, ఎలా ఎక్స్పెండ్ చేయాలి, అలాగే వాటి ఫండ్స్ అనేవి మనం ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళు అవేర్నెస్ ఇస్తుంటారండి. దాని బ్యాంక్ త్రూ బ్యాంక్స్ అలాగే ఒక విలేజ్ వైజ్ చూసుకొని ప్రోగ్రామ్ ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టు చూసుకొని మేము అనేది అవేర్నెస్ ఇస్తుంటామండి. ఇదంతా కూడా మా బ్యాంకింగ్ పరంగానే జరుగుతుంది. వీళ్ళేమో ఎన్జిఓస్ అనమాట, వీళ్ళు బ్యాంక్స్ కలిపి కండక్ట్ చేస్తుంటాయండి. ఎవ్రీడే ఎక్కడో దగ్గర మీటింగ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం మేము కూడా. దానికి మా బ్యాంకర్స్ మేము అటెండ్ అవుతుంటాం.